హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్స్ ఆఫ్ ది ఓషన్. మొన్న వచ్చిన ముంతా తుఫాన్ కారణంగా మా ఊరు పైడేరులోకి అయితే చాలా గెండి చేపలు అయితే వచ్చాయని చాలా మంది చెప్తూ ఉంటే మేము కూడా అయితే బయలుదేరాం అనమాట పట్టడానికి. అండ్ ఇదే అనమాట మా ఊరు పైడేరు. అండ్ ఇక్కడే మనం వల వదలబోతున్నాం. అండ్ ఇప్పుడు మేము వల వదిలే పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, ఇప్పుడు వల అయితే సిద్ధం చేసుకుంటున్నాం. ఇప్పుడు వలలో వదిలేదానికి ఇప్పుడు చూడండి వల అయితే వదలబోతున్నాం. చూడండి ఇప్పుడు మేము వల ఏ విధంగా వదులుతామో. ఇప్పుడు వాళ్ళు మొత్తం అయితే వదిలేసాము. చూడండి, అక్కడి నుంచి అయితే ఇక్కడ దాకా అయితే వల అయితే వచ్చింది. ఇంకొక 10 మినిట్స్ నుంచి వల అయితే లాగేస్తాం. 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వల అయితే లాగబోతున్నాం. చూడండి ఏ విధంగా లాగుతాం అనేది. ఇంకా ఈ పాటలు అయితే ఒక్క చేప కూడా పడలేదన్నమాట. ఈ ఒక్క చేప అయితే పడింది, చిన్న చేప. అండ్ ఈ చేప ఏ పేరు తెలిసి మీకు కామెంట్ చేయండి. మేము వచ్చేసి దీన్ని అయితే గెండంకి అని పిలుస్తాము. ఇంకా మళ్ళీ సెకండ్ టైం అయితే మళ్ళీ పాడైతే వదిలేమన్నమాట. మళ్ళీ అదే స్పాట్ లోకి అయితే వచ్చి మళ్ళీ అదే స్పాట్ లో అయితే వాళ్ళైతే వదిలేము. అండ్ వదిలిన వాళ్ళ మళ్ళీ ఇప్పుడైతే లాగబోతున్నాం. చూడండి, ఇంకా వల లాగుతూ ఉంటే ఈ ముళ్ళ చెట్టు అయితే వచ్చిందనమాట వాళ్ళకి. ఈ ముళ్ళ చెట్టు కానీ వస్తే మాకైతే చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది తీయడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇంకా లాగుతూ ఉంటే ఈ పాటలకు అయితే ఒక్క చేప అయితే వచ్చింది. చూడండి ఏ విధంగా ఉందన్నమాట. దీన్ని అయితే గెండి చేపని పిలుస్తాము. ఈ చేప రాగానే మాకు ఊపు వచ్చింది. ఇంకా మళ్ళీ ఇంకో పాడేద్దాం అనేసి అనుకుని అయితే ఇంకో స్పాట్కి వెళ్ళి అయితే ఇంకో పాడైతే చేసాము. ఎలాగో చేప వచ్చింది. ఇంకా చేప గుమ్ముగా ఉంటుందో చూడండి ఎలాగ రచ్చ చేస్తుందో. ఈ చేప అయితే రచ్చ చేసి ఇంకా అయితే ఆగిపోయింది అనమాట. ఇప్పుడైతే వల నుంచి అయితే తీస్తున్నాం. చూడండి, ఈ చేపని వల నుంచి రిమూవ్ చేసి అయితే ఇంకా సేఫ్ గా అయితే ఇంకో చిక్కంలో అయితే వేసేసుకున్నాం అనమాట. ఇదే అనమాట లాస్ట్ పార్ట్ అనమాట ఈ వేటలో. ఇంకా వల వదిలేసుకొని ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేసి అయితే ఇప్పుడైతే వల అయితే లాగేస్తున్నాం మళ్ళీ. ఇంకా ఫైనల్గా ఈ పాటలో వచ్చేసి మాకు 2 చేపలు అయితే వచ్చింది. దగ్గర ఈ 2 చేపలు కలిపి అయితే ఒక్కొక్క చేప 2 కిలోలు అయితే ఉంటుంది. ఇంకా అలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటే అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరాము.